ఎన్నికలలో ఓడిపోయిన కాడికెళ్ళి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రాలే. పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన కాచెల్లి అప్పుడో ఇప్పుడు అడపదడప ఫామ్ హౌస్కి పోతే కార్యకర్తలు ఇంకొక నాయకులు రైతులు పోతే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాడు. గా వీడియోలో బయటకు వస్తున్నాయి. కానీ కేసీఆర్ స్వయంగా ఒక కెమెరా ముందులో ఒక మైక్ పట్టుకొని గిది ముచ్చట అని మాట్లాడిన సందర్భం అయితే మనం గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటిదాకా ఒక్కసారి కూడా చూడలే. అయితే ఇదే నెల ఫిబ్రవరి 17 నాడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతూ ఉన్నది. పార్టీ ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతూ ఉన్నది. ఈ సందర్భంగా ఆయన జనంలోకి వచ్చేందుకు మొన్న ప్రకటన చేసిండు కదా, కొడితే గట్టిగానే కొడతా, భారీ బహిరంగ సభ పెడతా, మాట్లాడుకుందాం, మనం రైతుల గురించి కొట్లాడదాం, మహిళల గురించి కొట్లాడదాం అని చెప్పేసి కేసీఆర్ కొంతమంది కార్యకర్తలు ఆయన దగ్గర పోయిన సందర్భంలో ఫామ్ హౌస్లో చెప్పిండు. సో దాన్ని అమలు చేసేందుకే 19 తారీఖు నాడు పార్టీ శ్రేణులతోటి విస్తృత స్థాయి సమావేశం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 17 అన్న కాదు, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ సంబంధించిన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన 19 తారీఖు నాడు తెలంగాణ భవన్లో కార్యకర్తలతోటి సమావేశం కాబోతున్నాడు. చూద్దాం డీటెయిల్ కోసం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు జనంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం, రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో అప్పటి నుంచి ఆయన ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ప్రభుత్వం కొలువుదీరి 14 నెలలు పూర్తయినప్పటికీ ఏ సందర్భంలోనూ ఆయన ప్రజల్లోకి రాలేదు. అడపాదడపా ఫామ్ హౌస్లోనే నేతలతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రజలు కేసీఆర్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తారన్న ఆతృతతో చూస్తూనే ఉన్నారు. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి ప్రజల్లోకి వచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభకు సైతం ప్లాన్ చేస్తున్నట్టు ఇటీవల స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది సమయం ఇవ్వాలని ఇన్ని రోజులు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం కుదురుకోవడానికి ఆ మాత్రం సమయం ఇచ్చి ఆ తర్వాతే ప్రజల్లోకి రావాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని ఎప్పటి నుంచో పార్టీలో ప్రచారం ఉంది. ప్రభుత్వం కొలువుదీరి 14 నెలలు అయిపోయింది. ఇక నేను ఫామ్ హౌస్లో కూర్చొని ఉత్తానే ఏం కూర్చోలేదు, అన్నీ గమనిస్తున్నా, అన్నీ చూస్తున్నా, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కూడా కొంత టైం ఇవ్వాలి కదా, ఆ టైం అయిపోయింది, ఇక ఏడాది అయిపోయింది, 14 నెలలు అవుతుంది, ఇక బయటకు వస్తున్నా, ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నా అనే ఒక సందేశాన్ని కేసీఆర్ 19 తారీఖు నాడు పార్టీ శ్రేణులకు ఇవ్వబోతా ఉన్నాడు. ఒక పిలుపునైతే ఇస్తేందుకు ఆయన సిద్ధమైందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ నెల ఆఖరులోపు ఒక బహిరంగ సభ ఆయన మొన్న చెప్పినట్టుగానే ఆ బహిరంగ సభ పెట్టి, ఆ బహిరంగ సభ 5 లక్షల మందితోటి బహిరంగ సభ పెట్టి ఈ బీసీ వర్గీకరణ మీద కావచ్చు, బీసీ రిజర్వేషన్ల మీద కావచ్చు, ఎస్సీ వర్గీకరణ మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తా అని చెప్పి చేయలేకపోయిన కొన్ని హామీలు కావచ్చు, రైతు బంధు, రుణమాఫీ, భరోసా, తులం బంగారం, ఇట్లాంటి కొన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో కొంత వెనుకబడి కొంత ఫెయిల్ అయిన విషయాలను బలంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ఈ సభను ఒక వేదికగా చేసుకోబోతున్నట్టుగా అర్థమవుతుంది మనకు చూస్తుంటే. ఈ నెల 19 నిర్వహించే ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానంగా చర్చ జరగనుందని చెప్పేసి దీనికి సంబంధించిన 19 తారీఖు నాడు విస్తృత సమావేశంలో కేసీఆర్ మాట్లాడబోయే అంశాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 17న బర్త్డే వేడుకలు, 19న బీఆర్ఎస్ మీటింగ్. ఈ నెల 17న కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేస్తున్నది. అందులో భాగంగా వృక్షార్చన కార్యక్రమానికి సైతం రూపకల్పన చేశారు. ప్రతి ఒక్కరూ ఆ కేసీఆర్ బర్త్డే నాడు 3 మొక్కలు నాటాలన్నట. కేటీఆర్ పిలుపునిచ్చిండు. దీనికి సంబంధించి 19 తారీఖు నాడు కీలక సమావేశం, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. దీనికి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ సంబంధించిన మొత్తం క్యాడర్ అంతా కూడా తెలంగాణ భవన్కి రాబోతూ ఉన్నది. ఈ స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఈ ఎన్నికలు అన్ని సంబంధించిన లక్ష్యంగా
ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం అయిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో లేదు బీఆర్ఎస్. ఇది రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడం. సో ఇది కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది పార్టీ క్యాడర్లా. ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనలేకపోతున్నాం, ఎందుకు పోటీలో లేమని చెప్పేసి. సో ఇదంతా కూడా కొంత ఇది చేసుకునేందుకు ఇంకోటి స్థానిక సంస్థల ఎమ్మెల్యేకి కూడా కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఈ 4 నెలలు దీనికి సంబంధించిన పార్టీలో ఒక మీటింగ్ పెట్టి, ఒక విస్తృత సమావేశం పెట్టి, ఒక బహిరంగ సభ పెట్టి పార్టీ క్యాడర్ అందరినీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేసే దిశగా కేసీఆర్ పావులు కలుపుతున్నాడని చెప్పేసి చెప్పొచ్చు. ఒకవేళ ఆయన కనుక బయటకు వస్తే ఈ రాజకీయం, ఈ 10 మంది ఎమ్మెల్యేల జంపింగ్ విషయం కావచ్చు, అటు అన్ని పార్టీలు కూడా ఇంకా జరంత యాక్టివ్ అయి తెలంగాణలో ఈ రాజకీయాలు ఏవైతున్నాయో ఇంకా కొంచెం జోష్గా మనం చూడబోతా ఉన్నాం. రైట్, ఇవి